మాస్టారు నమస్తే. మాస్టారు, ఒరే జాన్లపేట విన్నావా? 10వ ఎపిసోడ్. మాస్టర్, ఈ 10వ ఎపిసోడ్లో నేను మీ దగ్గర 10వ తరగతి చదువుతున్నప్పుడు ఫేర్వెల్ ఫంక్షన్ ముందు నేను చదివి నేనేం అవ్వాలనుకున్నాను అని ఊహించుకున్నప్పుడు నేను ఒక మంచి కథను రాసేది స్టార్ట్ చేశాను మాస్టరు. సో ఆ కథ ఏమిటంటే నెక్స్ట్ వీడియో నుంచి 1వ భాగం నుంచి చెప్తాను. సుమారు 1000 ఎపిసోడ్లు పడుతుంది అది. కానీ ఒరే జాన్లపేట ఒక 100 ఎపిసోడ్లైనా చేయాలనుకున్నాను. కానీ ఈ ఒరే జాన్లపేట అనేది ఆ టైటిల్ ఒక సినిమాకి పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ హోల్డ్ చేస్తున్నాను. ఒరే జాన్లపేట గుర్తించండి మాస్టర్. ఒరే జాన్లపేట విన్నావా అనే ఒక ఎపిసోడ్లో వచ్చే ఇది ఒరే జాన్లపేట సినిమా టైటిల్గా వాడుకోవాలనుకున్నాను. బట్ నా చిన్నతనంలో నేను ఏం అవ్వాలనుకున్నాను, తర్వాత అది ఎందుకు కాలేకపోయాను, తర్వాత ఏం అవ్వాలనుకున్నాను, ఇవన్నీ కూడా నేను కాస్త వివరిస్తూ వచ్చాను. ఇప్పుడు ఇదేంటంటే మాస్టరు, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరేయ విశ్వదాభిరామ వినురవేమ. వేమన పద్యాల్లో మీరు పాడి వినిపించిన వివరించిన పద్యాల్లో ఇదొకటి. అందరూ ఒకలాగా ఉండరు కదా మాస్టరు. సో అందులో నేను ఒక రకమైనటువంటి వాడిని. మీ ప్రియ శిష్యుడని నేను అనుకుంటున్నా, కానీ మీ సర్టిఫికేట్ ఇచ్చేదాకా నేను మీ శిష్యుడిగానే అనుకుంటాను. కానీ నాకైతే ప్రియమైన గురువుల్లో మీరు కూడా ఒకరే. ఎందుకంటే చాలామంది గురువులు ఉన్నారు, చాలామంది పాఠాలు చెప్తూ ఉన్నారు. అయితే గురువులు అంటే నాకు చాలా గౌరవం, భయం, భక్తి అన్నీ కూడా. కానీ ఆ కథ 10వ తరగతి ఫేర్వెల్ ఫంక్షన్ లోపల సుమారు కొన్ని 100 సినిమాలు చేసి నేను రాసిన కథలో విడగొట్టుకుంటే, కాబట్టి ఇప్పుడు అంత పరిస్థితులు లేవు. కాబట్టి నాకు నేనే చేయాలనుకున్నాను. కాబట్టి చేయలేని పరిస్థితుల్లో ఒక్కొక్క ఎపిసోడ్ లెక్కన 1000 ఎపిసోడ్లు ఆ కథను నేనే చదివేయాలనుకున్నాను. నాకు ఉపయోగపడుతుంది, నలుగురికి తెలుస్తుంది. ఆ సారాంశం ఏంటో అందరికి తెలిసి ఒక మంచి మెసేజ్గా ఉంటుంది తప్ప ఏ చెడు ఉద్దేశంతోనూ చెడుదారి పట్టించేటట్టు ఎట్టి పరిస్థితిలో ఉండదు మాస్టర్. మీ శిష్యుడు అలా చేయడు. నలుగురు చూస్తే బేష్ అని చెప్పుకునేలాగా ఉంటుంది. అయితే ఆ గడుస్తున్న తరుణంలో కొన్ని మన స్కూల్లో మార్పులు జరిగాయి. 91-92 బ్యాచ్, ఎస్ఎస్సి బ్యాచ్ 91-92 పచ్చికాపలం. అయితే ఈ పచ్చికాపలం 91-92 బ్యాచ్లో అంతకుముందు ఎవరు కూడా చేపట్టలేనన్ని కార్యక్రమాలు మీరు చేపట్టారు. అది మీరు మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేపించారు ఫేర్వెల్ ఫంక్షన్కి. అందులో జానపద గీతాలు చాలా, పాట ఒకవైపు అయితే ఆ పాటకి నృత్యం నేర్పించి అందరిని పిల్లలు కూడా డ్యాన్స్ నేర్పించి చెప్పేయడం. ఏమే మధ్యాహ్నమా ఎండగాస్తున్నావు, గుడుగుడు మధ్యాహ్నమా గుమ్మలమ్మ పాలెమా, ఏమే మధ్యాహ్నమా ఎండగాస్తున్నావు అన్న పాట ఒకటి. ఇంకోటి ఏంటది, తుమ్మిదలున్నాయేమిరా దళకురులు కుచ్చరగలపైన చేమంతాలాడేనేమిరా. నాకు గొంతు బాగాలేదు మాస్టర్, ముందులాగా ఉంటే నేను పాడేవాడిని. ఏమే మధ్యాహ్నమా ఎండగాస్తున్నావు, గుడుగుడు మధ్యాహ్నమా గుమ్మలమ్మ పాలెమ, గుడుగుడు మధ్యాహ్నమా గుమ్మలమ్మ పాలెమ, ఏమే మధ్యాహ్నమా ఎండగాస్తున్నావు, చల్లో ఎమ్మ చల్లమ్మ నే పోతే చల్లమ్మ నీయడే నన్ను బోనీయడే, చల్లమ్మ నీయడే నన్ను బోనీయడే, ఏమే మధ్యాహ్నమా ఎండగాస్తున్నావు ఆ పాట. ఇంకోటి, తుమ్మిదలున్నాయేమిరా దర్కురులు కుచ్చెరగలపైన చేమంతాలాడేనేమిరా, తుమ్మిదలున్నాయేమిరా దర్కురులు కుచ్చెరగలపైన చేమంతాలాడేనేమిరా, ఈ ఏటికి పోరా ఆ ఏటికి పోరా చేపలు తేరా, బాయికి పోరా నీళ్ళు తేరా, బండాకేసి తోమరముగడ సట్టికేసి వండరముగడ, చేపల్లాకు పులుసు నీ కూర, ఒల్లోరి మగడ బల్లారమ్మ గడ బంగారమ్మ గడ, చేపల్లాకు పులుసు నీ కూర, తుమ్మిదలున్నాయేమిరా దర్కురులు కుచ్చెరగలపైన చేమంతాలాడేనేమిరా, అరెర్ర చేమంతాలాడేనేమిరా, అబ్బబ్బ చేమంతాలాడేనేమిరా.
ఏదైనా పాఠంగా ఉంది మాస్టర్. నాకు వాయిస్ సరిలేదు. మీ అంత వాయిస్ ఇప్పుడు మాకు ఈ వయసుకే లేదు. మీ గాత్రం చూస్తే ఇప్పుడు కూడా శంకు పలికినట్టు పలుకుతుంది మాస్టర్. దాంట్లో ఫస్ట్ మార్కులు ఇచ్చేది నేనే. అయితే మాస్టరు, నా స్వార్థం నేనే మీ ప్రియ శిష్యుడిగా ఉండాలని, అది నేను కోరుకుంటే వచ్చేది కాదు. ఫ్యూచర్లో మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే పోవచ్చు. కానీ నేనైతే మీ గొప్పదానాన్ని తలుచుకుంటూ మీ అడుగులో అడిగేయాలని ఎన్నో కోరికలు ముందుకు నడిచాను. కానీ చాలా కాలం వృధా అయింది. నా కాలము, నా పరిస్థితులు, లేకపోతే నా కొవ్వు, నా తిమ్మురు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నో ప్రాబ్లం, ఏమన్నా అనుకోవచ్చు. అయితే జీవిత చివరిలో అన్నీ చెప్పిన తర్వాత ఇది పరిస్థితి, వీడి బాధ అని చెప్పి కూడా అనుకోవచ్చు. కానీ ఒక్క మాటలో, ఒక్క రోజులో, ఒక్క వీడియోతో తెలియపరిచే విషయాలు కాదు ఇవి. అంటే ప్రతి ఒక్క మనిషిలోనూ వాడి అంతరాత్మలో ఏముందో ఆ భగవంతుడు తప్ప ఎవరు కూడా కనిపెట్టలేరు మాస్టర్. ఎందుకంటే గురువు శిష్యుని కనిపెట్టారు, శిష్యుడు గురువుని కనిపెట్టలేరు. కాబట్టి మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అయ్యేది కాదు. బట్ ఏదో కొంతవరకు మంచోడని నిర్ణయించవచ్చు. సో నేను రేపు పెట్టబోయే వీడియో నుంచి ప్రోగ్రామ్ ఏం స్టార్ట్ చేస్తాననేది ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 అని 1000 ఎపిసోడ్లకు చేయాలనుకున్నాను. చూడాలి దాని విషయంగా. చేస్తాను మాస్టర్. మరొకసారి మీ పాదాలకి నమస్కారం చేసుకుంటూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే వరదా వ్యవసాయం, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్, ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ మాస్టరు, బాయ్ ఫ్రెండ్స్.